next topic is sedimentation and sedimentary rocks. ఈ సెడిమెంటరీ రాక్స్ అనేవి ఒక లేయర్ తర్వాత ఇంకొక లేయర్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాక్ స్టోన్స్ మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ అనుకోండి. శాండ్ ఎలా ఉంటుంది? వాటర్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు వాటర్తో పాటు శాండ్ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. కానీ అంతకంటే ముందే ఒక ప్లేస్లో సెటిల్ అవ్వడానికంటే ముందే దాని కింద ఇంకొక టైప్ ఆఫ్ పార్టికల్స్ అనేది ఆల్రెడీ ఉంటాయి. సో ఈ పార్టికల్స్ని ఇంకొక టైప్ ఆఫ్, అంటే దాని థిక్నెస్ బట్టి చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 4 mm ఉన్నటువంటి ఒక పార్టికల్, శాండ్ పార్టికల్ ఆల్రెడీ ఒక ప్లేస్లో ఉందనుకుందాం. సో ఈ వాటర్ ఏజెన్సీ మూవ్ అవ్వడం వల్ల ఎక్కడో 1 కిలోమీటర్ అవుతున్నటువంటి ఒక శాండ్ పార్టికల్, ఇది 2 mm అనుకోండి ఎగ్జాంపుల్గా, ఈ మెటీరియల్ వచ్చేసి ఇంకొక మెటీరియల్ దగ్గర ఫామ్ అయితే ఆ ప్రాసెస్ని సెడిమెంటేషన్ అంటున్నాం. అయితే ఈ ప్రాసెస్ అవ్వడానికంటే ముందు ఏం జరుగుతుందంటే, ఈ పార్టికల్స్ ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్ మీద పడుతుంది. అలాగే తర్వాత నంబర్ ఆఫ్ ఇయర్స్ మూవ్ అయిన కొద్దీ అదే విధంగా ఇంకా వేరే టైప్ ఆఫ్ పార్టికల్స్ వచ్చి ఆ ప్లేస్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్, లేయర్ బై లేయర్ రావడం వల్ల ఏర్పడుతున్నటువంటి ప్లేన్నే బెడ్డింగ్ ప్లేన్ అంటున్నాం. ఇలాంటి బెడ్డింగ్ ప్లేన్స్ అనేది ఓన్లీ సెడిమెంటరీ డిపాజిట్లోనే మనకు అవుతాయి. సో ఈ సెడిమెంటరీ డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి? దీన్ని ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే శాండ్ స్టోన్ అండి. వేరే కూడా అవసరం లేదు, మనం రెగ్యులర్గా చూస్తే ఇంటి పునాది కోసం యూజ్ చేస్తున్నటువంటి శాండ్ స్టోన్ మెటీరియల్. సో ఈ శాండ్ స్టోన్ మెటీరియల్ని మనం చాలా రకాలుగా చూడవచ్చు. కొన్ని ఫైన్ ఉంటాయి, కొన్ని ఏమో 2 mm to 5 mm ఉంటుంది సైజు, కొన్ని 5 mm to 7 mm ఉంటాయి. సైజుని బట్టి మారుతుంటుంది. అయితే ఈ మెటీరియల్స్ వన్ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది అంటే అది ఓన్లీ ఒక చిన్న ట్రాన్స్పోర్టేషన్ వల్ల అవడం కాదండి. ఇండైరెక్ట్గా కెమికల్ కంపోజిషన్ ఫార్మేషన్స్తో పాటు సర్టన్ ప్రెషర్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఆర్గానిక్ ఫార్మేషన్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది అంటే, ఒకటి గాలి వల్ల జరగవచ్చు, రెండవది వాటర్ వల్ల జరగవచ్చు, మూడవది గ్లేషియర్స్ అంటే మంచు గడ్డల వల్ల కూడా జరుగుతూ ఉండవచ్చు. దీన్నే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని కూడా చెప్పవచ్చు మనం. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంటుంది. దాన్ని కాంటినెంటల్గా కాకపోయినప్పటికీ ఒక మూమెంట్, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళే మూమెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని సెడిమెంటేషన్ ప్రాసెస్ అంటున్నాం అండి. నెక్స్ట్ వచ్చేసి అల్యూవియం. అల్యూవియం అంటే ఏంటి? లూజ్ అండ్ అన్కన్సాలిడేటెడ్ డిపాజిట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ బ్రేకింగ్ అప్ ఆన్ ది బెడ్డింగ్ రాక్స్. బెడ్ రాక్స్ మీన్స్ ఇది మదర్ రాక్ అని చెప్పొచ్చు అండి. బెడ్ రాక్ని మదర్ రాక్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ రాక్ నుండి పార్టికల్స్ విరిగిపోయి దానికి సపరేట్ అయిపోయినటువంటి మెటీరియల్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళి డిపాజిట్ అయినటువంటి ఫైన్ మెటీరియల్, 0 to 2 mm సైజ్ ఉన్నటువంటి ఫైన్ మెటీరియల్ని అల్యూవియం అని మనం అంటాం. ఇది నార్మల్గా క్రస్ట్ అప్పర్ లేయర్లో మనకు కనిపిస్తుంటుంది. నథింగ్ బట్ మనం చూస్తున్నటువంటి మెటీరియల్, మన కాళ్ళ కింద ఉన్నటువంటి ఫైన్ మెటీరియల్. అండ్ నెక్స్ట్ ప్లేసెస్. ప్లేసెస్ ఈజ్ ఏ సిమిలర్ ఫార్మేషన్ కంటైనింగ్ రేర్ మెటల్స్. ఇలాగే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కు మూవ్ అవుతూ ఏర్పడినటువంటి మెటల్స్ని ప్లేసర్ డిపాజిట్స్ అని మనం అంటాం. వీటిని నార్మల్గా మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్గా గోల్డ్ అని చెప్పొచ్చు అండి. గోల్డ్, ప్లాటినం, దిస్ ద మోస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ప్లేసర్ డిపాజిట్స్. నెక్స్ట్ బెడ్డింగ్ ప్లేన్స్. బెడ్డింగ్ ప్లేన్స్ మీన్స్ ఏ జంక్షన్ ప్లేన్ ఆఫ్ వన్ బెడ్ ఆఫ్ ది రాక్ విత్ అనదర్. ఈ జంక్షన్ అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఆ ప్లేన్ ఆఫ్ ది బెడ్ ఏమన్నారండి ఇక్కడ? జంక్షన్ ప్లేన్ ఆఫ్ వన్ బెడ్ ఆఫ్ రాక్ విత్ అనదర్. ఏదైతే రాక్ మెటీరియల్ ఉంటుందో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ ఉన్నటువంటి మెటీరియల్ ఒకటే దగ్గర ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఏర్పడేటువంటి ఒక స్క్వేర్ మీటర్ ఏరియాని బెడ్డింగ్ ప్లేన్ అని మనం అంటున్నాం. నెక్స్ట్ హ్యాంగింగ్ వాల్, ఫుట్ వాల్. దీస్ ఆర్ ద కామన్ పాయింట్. ఏదైతే మనం రాక్ అంటున్నామో అడ్జాసెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ హ్యాంగింగ్ వాల్, ఫుట్ వాల్ కంటే ముందు కూడా ఫ్లోర్ అండ్ రూఫ్ అనే టాపిక్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఫ్లోర్ అంటే ఏంటంటే, ఇది కామన్గా మనందరికీ తెలిసిన వర్డ్. ఫ్లోర్ అంటే మనం ఒక స్లాబ్లో లోపలికి వచ్చి ఉన్నట్లయితే
ఒక స్లాబ్లో మనం లోపలికి వచ్చి ఉన్నట్లయితే మన కాళ్ళ కింద ఉన్న దాన్ని ఫ్లోర్ అంటున్నాం, మన తల మీద ఉన్నటువంటి దాన్ని రూఫ్ అంటున్నాం. సో ఒక మినరలాజికల్ డిపాజిట్ అది ఏదైనా అవ్వచ్చు ఇన్ ద సెడిమెంటేషన్ ప్రాసెస్, ఎస్పెషల్లీ సెడిమెంటేషన్ వల్ల మాత్రమే ఏర్పడుతున్నటువంటి మెటీరియల్లో ఇలాంటి ఒక మెటీరియల్, ఒక బెడ్డింగ్ ప్లేన్ ఉందనుకుందాం, ఇది ఒక మెటీరియల్, సర్టెన్ మెటీరియల్ అనేది ఈ పార్ట్లో ఉంది, ఇలాగ ఉంది, ఇది మెటీరియల్. దీని కింద ఉన్నటువంటి బిలో ఆఫ్ ది అడ్జాసెంట్ సీమ్ ఆఫ్ ది మెటీరియల్ విచ్ ఈస్ కాల్డ్ హ్యాంగింగ్ వాల్, సారీ ఫుట్ వాల్. కింద ఉన్నదాన్ని ఫుట్ వాల్ అంటున్నాం, మీద ఉన్నదాన్ని హ్యాంగింగ్ వాల్ అంటున్నాం. విచ్ ఈస్ అడ్జాసెంట్ బిలో ఆఫ్ ది seam is foot wall, above of the seam is hanging wall. So this is the part 1. And what is the dip and strike? The adjacent parallel line of the area, adjacent parallel line of the area to the surface which is particularly 90 degrees angle is upper end dip, sorry true dip, which is angle to the 45 degrees is called, this is true dip, and this is 45 degrees called upper end dip. And the strike is which is parallel to the surface is called, it is called strike line. It is surface, it parallel to the mineral bedding deposit. This upper layer is called strike. And next one is, for example, మనం ఎక్కువగా సెడిమెంటరీ రాక్స్ గురించి చెప్పాలనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కంగ్లామరేట్, శాండ్ స్టోన్, షేల్, ఫైర్ క్లే, డోలమైట్ అండ్ లైమ్ స్టోన్ ఎస్పెషల్లీ. సో నెక్స్ట్ వన్ ఫాజిల్స్. ఫాజిల్స్ అంటే ఏంటండి? నార్మల్గా మనం ఇప్పటికీ చాలా మైనింగ్ జియాలజీలో ఎస్పెషల్లీ వస్తున్న వర్డ్ ఫాజిల్స్. ఫాజిల్స్ ఆర్ the traces of former living creatures or any plants now to be suppressed under the earth. ఎప్పుడైతే ఒక ఏరియాలో మనం తవ్వినట్లయితే కొన్ని చెట్లు రాళ్ళలా మారిపోయి ఉంటాయి. చెప్పడం వాటి మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, బట్ సమ్ ఆఫ్ మిలియన్ ఇయర్స్ తర్వాత ఒక చెట్టు, ఇంత పెద్ద కాండం ఉన్నటువంటి ఒక చెట్టు సర్టెన్ ప్రెషర్, టెంపరేచర్ వల్ల అది ఒక న్యూ టైప్ ఆఫ్ ఫార్మేషన్గా ఫామ్ అవుతుంది. దీన్ని సెడిమెంటేషన్ ప్రాసెస్ అని మనం అంటున్నాం. కానీ అది అలా జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి మెటీరియల్, అంటే దీని బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే ఒక చెట్టు నరికినట్లయితే దాని మీద ఇలాగ లేయర్స్ 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 ఫామ్ అవుతుంటాయి, మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో ఈ లేయర్స్, అందులో ఉన్నటువంటి కార్బన్ మెటీరియల్ వల్ల అది ఏ రకంగా అయితే ఎంత పెద్దగా అయితే ఉంటుందో ఆ చెట్టు యొక్క కాండం, అది అదే విధంగా స్టోన్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫార్మింగ్ అంటే లివింగ్ క్రియేచర్స్ అంటే ఒక జంతువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లివింగ్ క్రియేచర్ ఆర్ ప్లాంట్స్, ఈ రెండిటి యొక్క నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఫార్మేషన్ని ఫాజిల్ అని చెప్తున్నాం. అవి మనకు ట్రేసెస్ అన్నట్టు. అందులో మనకు ట్రేసెస్ అంటే ఏంటి? ఒక ఆనవాళ్ళలాగా దొరుకుతాయి మనకు అవి. దీనికి సంబంధించినటువంటి పిక్స్ చూడాలనుకుంటే మనం ఫాజిల్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినట్టు నవరాలు దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సెడిమెంటేషన్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ మెటమార్ఫిజం. వాట్ ఈస్ ద మెటమార్ఫిజం? మెటమార్ఫిజం అనేది దిస్ ద ఆల్టరేషన్ ఫార్మ్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్స్. వాట్ ఆర్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్స్? igneous rocks and sedimentary rocks. These two type of rocks to be formed by high pressure and temperature caused. This process is called as metamorphism. ఎప్పుడైతే రెండు రకాలటువంటి రాళ్ళు, ఐ మీన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్స్ అనేవి
కొత్త టైప్ ఆఫ్ ఈ ఇగ్నియస్ కానీ సెడిమెంటరీ రాక్స్ కానీ కలిసి ఒక కొత్త టైప్ ఆఫ్ మెటీరియల్గా ఫామ్ అయినట్లయితే దాన్ని మెటమార్ఫిక్ రాక్ అంటున్నాం. ఆ మెటమార్ఫిక్ రాక్ అనేది ఎందుకు అవుతుంది అంటే హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ వలన. ఒక ప్రదేశంలో హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉండడం వల్ల ఈ రెండు రాక్స్ అని కలిపి ఒక న్యూ టైప్ ఆఫ్ ఫార్మేషన్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మెటమార్ఫిక్ రాక్స్ అని అంటున్నాం. ఈ ప్రాసెస్నే మెటమార్ఫిజం అని అంటున్నాం. ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్స్ రెండు కలిసి కొత్త టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఫామ్ అయి ఉండడాన్ని మెటమార్ఫిజం అంటున్నాం. ఆ ప్రాసెస్ని దానివల్ల ఏర్పడినటువంటి ప్రోడక్ట్ని మెటమార్ఫిక్ రాక్స్ అని అనడం జరుగుతుంది. దీనికి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్లేట్, మైకా అండ్ సిస్ట్, నీస్, మార్బుల్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి. మార్బుల్స్ సెడిమెంటరీలో కంగ్లామరేట్, లైమ్ స్టోన్, డోలమైట్, ఈ మూడు గుర్తుపెట్టుకోవచ్చు, అండ్ శాండ్ స్టోన్. నెక్స్ట్ మ్యాగ్మాటిక్ సెగ్రిగేషన్స్. మ్యాగ్మాటిక్ సెగ్రిగేషన్ అనేది వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ మెటమార్ఫిజం. సో ఈ మెటమార్ఫిజం సంబంధించి సెగ్రిగేషన్ అంటే ఏంటి? ఫస్ట్ సెగ్రిగేషన్ అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మేషన్స్ అట్ ది పర్టిక్యులర్ ప్లేస్ అట్ ది డిఫరెంట్ స్టేజెస్. అంటే ఒక మెటమార్ఫిజం జరగాలి అంటే మనం ఏమనుకున్నాం, ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ కలిసి సర్టెన్ ప్రెషర్, సర్టెన్ టెంపరేచర్ల దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్గా మారడాన్ని మెటమార్ఫిజం అని అంటున్నాం. కానీ ఇక్కడ మ్యాగ్మాటిక్ సెగ్రిగేషన్ ఎందుకుంటాం? మ్యాగ్మా ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ది ఇగ్నియస్ రాక్, దట్స్ వాట్ ఈస్. సో ఈ మ్యాగ్మా అనేది డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర ఫామ్ అయినటువంటి మెటీరియల్ని మ్యాగ్మాటిక్ సెగ్రిగేషన్ అని అనడం జరుగుతుంది. మళ్ళీసారి చెప్తున్నాను, మ్యాగ్మా at different places and different temperatures caused a forming a new material which is called as magmatic segregation. And pegmatites, ఇట్లా వచ్చినటువంటి మెటీరియల్ ఏది? మ్యాగ్మా మెటీరియల్. ఇక్కడ వచ్చినటువంటి మ్యాగ్మా మెటీరియల్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి కూల్ అవ్వడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్ని మనం పెగ్మాటైట్స్ అని అంటున్నాం. అంటే మ్యాగ్మా సర్టన్ హీట్ ఉన్నటువంటి ఒక మ్యాగ్మా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి కూల్ అవ్వడం వల్ల ఏర్పడినటువంటి మెటీరియల్ని పెగ్మాటైట్స్ అంటున్నాం. నెక్స్ట్ hydrothermal deposits. The ore deposits which are formed such aqueous but highly fluid solution of magma called. ఏదైతే మ్యాగ్మా అని చెప్తున్నామో, ఏదైతే కూల్ అవుతుంది అని చెప్తున్నామో, ఆ మ్యాగ్మా అనేది ఒక హైడ్రోథర్మల్ డిపాజిట్, నథింగ్ బట్ ఏ వాటర్. ఆ మ్యాగ్మా అనేది వాటర్ దగ్గరికి వచ్చి కూల్ అయ్యి ఏర్పడడం వల్ల వచ్చినటువంటి డిపాజిట్స్ని హైడ్రోథర్మల్ డిపాజిట్స్ అనడం జరుగుతుంది. సింపుల్, ఏదైతే మ్యాగ్మా ఉందో దానివల్ల అది కూలింగ్ అవ్వడం వల్ల ఏర్పడినటువంటి ఓర్ డిపాజిట్ని, అది ఎలా కూల్ అయింది? వాటర్కి కంటామినేట్ అయ్యి, వాటర్ టచ్ అయ్యి కూల్ అయ్యి ఏర్పడినటువంటి ఓర్ డిపాజిట్స్ని మనం హైడ్రోథర్మల్ డిపాజిట్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవాపరేషన్ డిపాజిట్స్. ఒక ఏరియాలో సాల్ట్, ఎగ్జాంపుల్ అయితే సాల్ట్ తీసుకోవచ్చు. ఆపరేషన్లో వాటర్ సొల్యూషన్ కంటైనింగ్, ఒక మెటలాజికల్ బాడీలో వాటర్ సొల్యూషన్ కలిసినటువంటి మెటీరియల్ని ఎవాపరేషన్ డిపాజిట్స్ అంటున్నాం. ఇది మనకు సీసోర్స్లో ఎక్కువ దొరుకుతుందండి. సముద్రపు వాటర్ని తీసుకొచ్చి మడిగట్టి, అంటే ఒక ఏరియాలో ఎవాపరేట్ ఎలా చేస్తే వచ్చేది లాస్ట్ సాల్ట్ మనకి. దీన్ని ఎవాపరేషన్ డిపాజిట్స్ అంటారు. నెక్స్ట్ అండి రాక్ స్ట్రక్చర్స్.
రా స్ట్రక్చర్స్లో మనం మేజర్గా డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే ఫోల్డ్స్, ఫాల్ట్స్ అండ్ అవుట్క్రాప్స్, యాంటీక్లైన్స్, సింక్లైన్స్ అండ్ ఫాల్ట్స్. ఇవి సరిపోతుందండి, ఇంత మించి వేరే అవసరం లేదు. సో నెక్స్ట్ కమింగ్ టు ది రా స్ట్రక్చర్స్. అవుట్క్రాప్. అవుట్క్రాప్ అంటే the outcrop is which is exposed to the surface. ఏదైతే మన కంటికి కనిపించేలాగా సర్ఫేస్లో ఎక్స్పోజ్ అయి ఉంటుందో దాన్ని అవుట్క్రాప్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సర్ఫేస్ అనుకున్నట్లయితే కోల్ డిపాజిట్ అనేది ఈ సీమ్కి ఇలా ఫామ్ అయి ఉంటుంది. అయితే ఎక్కడైతే మన డిపాజిట్ ఇక్కడ సర్ఫేస్కి మీద కనిపిస్తుందో, ఈ 2 ఫింగర్స్ ఉన్నాయండి మీద సర్ఫేస్కి, దీన్ని అవుట్క్రాప్ అని అంటాం. ఇదంతా కిందిదంతా కోల్ డిపాజిట్, ఇక్కడ నుండి ఇది మొత్తం కోల్ డిపాజిట్ అండి. సర్టెన్ సీమ్ లేయర్ ఇలా ఉంది. ఇది మన సర్ఫేస్కి, ఈ సర్ఫేస్ లైన్ తీసుకున్నట్లయితే ఏదైతే మనకి ఇక్కడ మీదికి ఎక్స్పోజ్ అయ్యి కనిపిస్తుందో ఇవి అండి ఫింగర్స్, దీన్ని అవుట్క్రాప్ అనడం జరుగుతుంది. అండ్ ఫోల్డ్. ఫోల్డ్ అంటే ఏంటండి, ఏదైనా ఒక మెటీరియల్ అన్ఈవెన్ షేప్లో ఇలా క్రాస్ సెక్షన్ అయి ఉండడాన్ని ఫోల్డ్ అంటాం. ఇది ఫోల్డ్, అంతే కదండి, ఇది ఫోల్డ్. సో ఈ ఫోల్డ్ అనేది ఫామ్ అయినప్పుడు ఆ ఫోల్డ్ అనేది ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా అయినా ఉండొచ్చు. అంటే టాప్ సెక్షన్ ఆర్ బాటమ్ సెక్షన్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇలా తీసుకోవచ్చండి, ఇదొక ఫోల్డ్, ఇదొక ఫోల్డ్. సో ఈ ఫోల్డ్స్లో మనకి బేసిన్ ఫామ్ ఒకటి, నెక్స్ట్ డోమ్ షేప్లో ఒకటి, ఈ రెండు ఫామ్ అవుతూ ఉంటాయి. వీటినే ఇంకొక పేరు ఏంటంటే యాంటీక్లైన్స్, సింక్లైన్స్ అని చెప్పొచ్చు. బేసిన్ షేప్ అంటే కింద నుండి ఫోల్డ్ ఈ విధంగా ఉన్నప్పుడు, అంటే కింద నుండి ఇట్లా ఉన్నప్పుడు దానికి సంబంధించి ఇది బేసిన్ షేప్. ఇది ఏదైతే ఉందో ఇట్లా మీకు కనిపించేది ఈ షేప్, దీన్ని ఇట్లా ఇది తీసుకున్న షేప్ని బేసిన్ షేప్ అంటాం. దీన్నే సింక్లైన్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ దీన్నే రివర్స్ తిప్పినట్టయితే ఇదే ఫోల్డ్ ఈ విధంగా, దీన్ని డోమ్ షేప్డ్ అంటాం అండ్ యాంటీక్లైన్స్ అంటాం. ఓకే, సో దీన్ని సింపుల్గా మన వర్డ్స్లో చెప్పాలి అంటే ద క్రెస్ట్ ఆఫ్ ది ఫోల్డ్ where the strata are bent up to form arch, or the crest of the fold bent down of the arch. ఏదైనా ఒక ఆర్చ్ తీసుకున్నట్టయితే, ఆర్చ్ అంటే ఏంటండి, ఒక పిల్లర్స్. ఏదైనా ఆర్చ్ అంటే మీ అందరూ తెలిసిందే కదా, ఒక మండపం అంటారు. అది ఏదైతే ఇలా ఉంటుందో డోమ్ షేప్డ్, దీన్ని యాంటీక్లైన్స్, ఇలా ఉంటేనేమో సింక్లైన్స్. దీన్ని ఏమంటారు, ద క్రెస్ట్ ఆఫ్ ది ఫోల్డ్ bent down of the arch is called synclines. The crest of the folds where the strata are bent up to form of the arch called anticlines. This is the topic. And the fault means nothing but it's a break. The breaking of the material to the certain angle is called fault. ఈ ఫాల్ట్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు మరి, అది ఈవెన్గా ఉండొచ్చు, అన్ఈవెన్గా ఉండొచ్చు. బట్ ఏది ఎలా ఉన్నా, ఇలా ఉన్నటువంటి మెటీరియల్ ఇలా రెండు ముక్కలుగా అయినట్లయితే దాన్ని డిప్ ఫాల్ట్, స్ట్రైక్ ఫాల్ట్, ఆబ్లిక్ ఫాల్ట్ అయినటువంటి డైరెక్షన్ బట్టి ఈ 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. డిప్ ఫాల్ట్ అంటే ఏంటి, అండ్ స్ట్రైక్ ఫాల్ట్, ఆబ్లిక్ ఫాల్ట్.